ఈడే రవి మా మొగుడు. ఛీ 3 పూట్ల మెక్కుతూ మెక్కిన జరిగేంత వరకు వాగుతూ తిరగడానికి మీరు ఏమైనా పెద్ద 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 ఇది అనుకుంటున్నారా? వీళ్ళకి ఇలా చెప్తే కానీ అర్థం కాదు, దారిలోకి రారు. ఎమోషన్ క్యారీ. నేను లవర్ బాయ్కి నవ్వుకున్నారు కదా? లేదురా, నిజం రా. వరకట్లను కేసులు పెట్టుకుని బట్టలు నీకు కావాలంటరా? శుభ్రంగా నా ఉద్యోగం నా జీవితం నాకు ఉన్నాయి, ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుండేవాడిని. ఒక 6 నెలలు చూడరా. నాయన 3 ఏళ్ళ ముందు కూడా ఇదే మాట చెప్పారు నువ్వు. ఇంకా నయ్యం, నేనన్న ఉద్యోగం ఎత్తుకున్నాను. మీ మాటలు ఎన్ని ఉంటే ముగ్గురు ఇంట్లో కూర్చొని అలా ముగ్గులు వేసుకోవాల్సి వచ్చేది. అరే ఈ 3 ఏళ్ళలో ఎంత ఆశంటారా? మహా అయితే 5 లక్షలు. మేము అనుకున్నట్టు జరిగింది అనుకో, అలాంటి 5 లక్షలు 5 వారాలకు ఒకసారి సంపాదించరా. ఎరా నీకు కూడా అలా అనిపిస్తుందా? మీ ఇద్దరికి చిన్నప్పుడు బొడ్డు చుట్టూ 12 ఇంజక్షన్ మర్చిపోయినట్టున్నారా? దాని ప్రభావం ఇప్పుడు బాగానే కనిపిస్తుంది. అవునరా, మీకు మాత్రం ఉద్యోగం నుగ్గిపాలు కలిపిపోసారు. రోజు 10-12 గంటలు పని చేసినా 8 గంటలకే జీతం తీసుకుంటున్న ఉద్యోగస్తులు కూడా మేమంటే లోకువే. ఆ ఉద్యోగస్తులారా దేశాన్ని నడిపేది. ఆ ఉద్యోగస్తులను కూడా మళ్ళా కొత్తగా ఆలోచించేవాళ్ళారా నడిపేది. మరి ఊర్లో మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగం 50,000 జీతం గొప్పగా అబద్ధాలు చెప్పుకుని బతుకుతున్నారు ఎందుకో. వాళ్ళకు కూడా నీలాగా ఉద్యోగం తప్ప ఏం చెప్పినా అర్థం కాదు, తృప్తి ఉండదు కాబట్టి. అరే చూస్తూ ఉండరా, ఏదో రోజు సొంతగా కంపెనీ పెట్టి చుట్టుపక్కల 2-3 ఊర్ల జనాలు హాయిగా నా కింద పనిచేస్తూ సంతోషంగా కాపురాలు చేసుకుంటారు. అవునరా, నీ పేరు మీద తాయెత్తులు యంత్రాలు కూడా అమ్ముకుంటారు. యాదవ్ ఇదిగో ఏమీ లేదనుకో, ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయిపోదాంలే. అందులో విద్యార్థులు లేరు, ఇంకో ఉపాధ్యాయులు ఎందుకురా? విద్యార్థులుంటే నిన్నెందుకు జాయిన్ చేసుకుంటారు? పద పైకి పోదాం. అయినా గెలిచే వరకు కష్టం మామ అంటారు, గెలిచాక సుడి మామ అంటారు. మామూలే.